అందరికీ నమస్తే. ఈరోజు మనం వెళ్ళిన టెంపుల్ సైదాపురం వీరభద్రస్వామి దేవాలయం. ఇది యాదగిరిగుట్ట సమీపంలోని ఒక ప్రాచీన దేవాలయం. కథల ప్రకారం ఈ వీరభద్ర స్వామి ఆలయ కాకతీయ రాజ్యాధికారులచే 12వ శతాబ్దం నుండి 13వ శతాబ్దంలో నిర్మించబడింది. శాసనాలు దీన్ని ధృవీకరిస్తాయి. ఈ దేవాలయంలో వీరభద్రస్వామి, శివలింగం, భద్రకాళి అమ్మవారు ఉన్నారు. ఈ అద్భుత సౌందర్యం ఆ కళాకారుల నైపుణ్యాన్ని సాక్షాత్కరిస్తుంది. ప్రతి మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో వీరభద్ర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. స్థానిక ప్రాచీనతతో సైదాపురం దేవాలయం తెలంగాణ సాయుధ పోరాటంలో నిజ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్య పాత్ర పోషించని అని కూడా సమాచారం ఉంది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొదటగా అమ్మవారు ఉంటారు ఒక వేప చెట్టు కింద. అమ్మవారిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం. అక్కడ స్టోన్ పైన పెద్ద వీరభద్ర స్వామి స్ట్రక్చర్ ఉంటుంది అండ్ నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామి ఈ టెంపుల్ కాపలా ఉంటాడు అని భక్తుల నమ్మకం. అండ్ ఇదంతా బయట వ్యూ. నెక్స్ట్ మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్దాం. ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు వెళ్తే ఫస్ట్ మనం చూసే స్వామి వీరభద్ర స్వామి ఉంటాడు. చూడండి ఎంత బాగున్నాడో, మీరు కూడా దర్శించండి. అలా ముందుకు వెళ్తే లార్డ్ గణపతి ఉంటాడు. అలాగే ముందుకు వెళ్తే శివయ్య ఉంటాడు చూడండి మీరు కూడా. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండ్ మోస్ట్ పవర్ఫుల్. అలాగే మీరు నమస్కరించండి. అలాగే ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్తే భద్రకాళి అమ్మవారు ఉంటారు. చూసి దర్శించండి. చాలా అద్భుతంగా ఉంది కదా అమ్మవారు. అలాగే చూడండి టెంపుల్లో ఆ స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే బయటకి వెళ్తే చూడొచ్చు టెంపుల్ స్ట్రక్చర్ అండ్ ఎలా ఉందో ఎలా. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఆలయ విశిష్టత ఉంటుంది, చదవండి. అలాగే ఇక్కడ పూజా సామాగ్రి వివరాలు కూడా పొందుపరిచారు చూడండి. ఇక్కడ ప్రీవియస్ జరిగిన అమ్మవారి దేవి శరణ్ నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకారాలు. ముందుకు వెళ్తే హనుమంతుని గుడి ఉంటుంది. జై శ్రీరామ్ అనుకుని అందరూ ముందుకు సాగండి. పక్కన నవగ్రహాలు ఉంటాయి చూడండి. తర్వాత ఇది టెంపుల్ పక్కన ఖాళీ ప్లేస్. ఇంకా కొంచెం డెవలప్మెంట్ పెండింగ్లో ఉంది చూడండి. టెంపుల్ చుట్టూ ఇక్కడ అండ్ కృష్ణుడి విగ్రహం కూడా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఈ టెంపుల్కి వీరశైవం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఏమన్నా చూడాలనుకుంటే ఆ ఛానల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. మరిన్ని ఆలయ దర్శన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ దేవాలయాన్ని ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.